తెలంగాణలో సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి ఇప్పుడు ఒక కొత్త అనుభవం ఎదురవబోతోంది. సినిమా మొదలయ్యే ముందు ఒక హెచ్చరిక, పైరసీ చేస్తే తప్పదు శిక్ష అనే కఠిన సందేశం ఇవ్వనున్నారు. ఒక్క సందేశంతో ఏం మారుతుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇందుకోసం కఠిన చర్యలు అమల్లోకి తీసుకొచ్చింది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఇప్పటికే టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ ఇలా దేశంలోని అన్ని సినీ పరిశ్రమల పాలిట మహమ్మారిలా తయారైంది పైరసీ. దీన్ని ఎన్ని రకాలుగా అణిచివేసినా మళ్లీ తలెత్తుతోంది. పైరసీ కారణంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఏటా సుమారు 3,700 కోట్ల రూపాయల నష్టం జరుగుతుండగా, భారతీయ సినిమా పరిశ్రమ మొత్తానికి 22,400 కోట్ల రూపాయల నష్టం చేకూరుతోందని సినీ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమా పైరసీని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించింది. ఈ బాధ్యతను తీసుకుంది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో TGCSB. ఇప్పటి నుంచి థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు పైరసీ నిరోధక డిస్క్లైమర్ తప్పనిసరి. ఇది కేవలం ఒక ఫార్మాలిటీ కాదు, ప్రేక్షకుల్లో భయం కలిగించేలా, అవగాహన పెంచేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇంతకీ పైరసీ ఎలా జరుగుతుంది అనే విషయానికి వెళితే, అధికారుల ప్రకారం సినిమా లీకులు 2 ప్రధాన మార్గాల్లో జరుగుతున్నాయట. మొదటిది పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే. సినిమా ఎడిటింగ్, డబ్బింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్ సమయంలో ఫైనల్ HD కాపీలు బయటకు లీక్ అవుతున్నాయి. ఇవి బయటకు వచ్చేసరికి టెలిగ్రామ్, టారెంట్, ఇతర వెబ్సైట్లలో గంటల్లోనే వైరల్ అవుతున్నాయి. అంతేగాక థియేటర్లలోనే కొందరు వ్యక్తులు మొబైల్ ఫోన్లు లేదా చిన్న కెమెరాలతో సినిమాను రికార్డ్ చేస్తున్నారు. ఈ క్యామ్ కార్డింగ్ వీడియోలు తక్కువ క్వాలిటీనే అయినా రిలీజ్ అయిన రోజే ఆన్లైన్ లో కనిపిస్తున్నాయి. దీని వల్ల నష్టం ఏంటంటే, ఒక సినిమా తీసేందుకు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వేలాది మంది కష్టపడతారు, కానీ ఒక్క లీక్ చాలు బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు పడిపోతాయి, నిర్మాతలు నష్టాలకు వెళ్తారు. చాలా సందర్భాల్లో చిన్న సినిమాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు TGCSB ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటుంది. పైరసీ కేసుల దర్యాప్తుకు ప్రత్యేకంగా SOP అమలుకు తెచ్చింది. సైబర్ టీమ్స్, పోలీస్ విభాగం కలిసి పనిచేస్తాయి. డిజిటల్ ట్రాకింగ్ ద్వారా లీక్ సోర్స్ ను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు, పైరసీ కంటెంట్ షేర్ చేసినా, డౌన్లోడ్ చేసినా కఠిన శిక్షలు తప్పవు అని హెచ్చరిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, థియేటర్లలో CCTV నిఘా పెంచడం, సస్పిషియస్ యాక్టివిటీస్ పై స్టాఫ్ ట్రైనింగ్ ఇవ్వడం, సినిమా కాపీలపై డిజిటల్ వాటర్ మార్కులు పెట్టడం వంటి చర్యలు కూడా అమలుకి వస్తున్నాయి. ఇక తెలంగాణలో మొదలైన ఈ కఠిన చర్యలు దేశవ్యాప్తంగా అమలైతే సినిమా పరిశ్రమకు ఇది అతి పెద్ద ఊరట అవుతుంది. తెలంగాణలో సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి ఇప్పుడు ఒక కొత్త అనుభవం ఎదురవబోతోంది. సినిమా మొదలయ్యే ముందు ఒక హెచ్చరిక, పైరసీ చేస్తే తప్పదు శిక్ష అనే కఠిన సందేశం ఇవ్వనున్నారు. ఒక్క సందేశంతో ఏం మారుతుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇందుకోసం కఠిన చర్యలు అమల్లోకి తీసుకొచ్చింది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఇప్పటికే టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ ఇలా దేశంలోని అన్ని సినీ పరిశ్రమల పాలిట మహమ్మారిలా తయారైంది పైరసీ. దీన్ని ఎన్ని రకాలుగా అణిచివేసినా మళ్లీ తలెత్తుతోంది. పైరసీ కారణంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఏటా సుమారు 3,700 కోట్ల రూపాయల నష్టం జరుగుతుండగా, భారతీయ సినిమా పరిశ్రమ మొత్తానికి 22,400 కోట్ల రూపాయల నష్టం చేకూరుతోందని సినీ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమా పైరసీని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించింది. ఈ బాధ్యతను తీసుకుంది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో TGCSB. ఇప్పటి నుంచి థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు పైరసీ నిరోధక డిస్క్లైమర్ తప్పనిసరి. ఇది కేవలం ఒక ఫార్మాలిటీ కాదు, ప్రేక్షకుల్లో భయం కలిగించేలా, అవగాహన పెంచేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇంతకీ పైరసీ ఎలా జరుగుతుంది అనే విషయానికి వెళితే, అధికారుల ప్రకారం సినిమా లీకులు 2 ప్రధాన మార్గాల్లో జరుగుతున్నాయట. మొదటిది పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే. సినిమా ఎడిటింగ్, డబ్బింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్ సమయంలో ఫైనల్ HD కాపీలు బయటకు లీక్ అవుతున్నాయి. ఇవి బయటకు వచ్చేసరికి టెలిగ్రామ్, టారెంట్, ఇతర వెబ్సైట్లలో గంటల్లోనే వైరల్ అవుతున్నాయి. అంతేగాక థియేటర్లలోనే కొందరు వ్యక్తులు మొబైల్ ఫోన్లు లేదా చిన్న కెమెరాలతో సినిమాను రికార్డ్ చేస్తున్నారు. ఈ క్యామ్ కార్డింగ్ వీడియోలు తక్కువ క్వాలిటీనే అయినా రిలీజ్ అయిన రోజే ఆన్లైన్ లో కనిపిస్తున్నాయి. దీని వల్ల నష్టం ఏంటంటే, ఒక సినిమా తీసేందుకు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వేలాది మంది కష్టపడతారు, కానీ ఒక్క లీక్ చాలు బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు పడిపోతాయి, నిర్మాతలు నష్టాలకు వెళ్తారు. చాలా సందర్భాల్లో చిన్న సినిమాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు TGCSB ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటుంది. పైరసీ కేసుల దర్యాప్తుకు ప్రత్యేకంగా SOP అమలుకు తెచ్చింది. సైబర్ టీమ్స్, పోలీస్ విభాగం కలిసి పనిచేస్తాయి. డిజిటల్ ట్రాకింగ్ ద్వారా లీక్ సోర్స్ ను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు, పైరసీ కంటెంట్ షేర్ చేసినా, డౌన్లోడ్ చేసినా కఠిన శిక్షలు తప్పవు అని హెచ్చరిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, థియేటర్లలో CCTV నిఘా పెంచడం, సస్పిషియస్
యాక్టివిటీస్ పై స్టాక్ ట్రైనింగ్ ఇవ్వటం, సినిమా కాపీలపై డిజిటల్ వాటర్ మార్కులు పెట్టడం వంటి చర్యలు కూడా అమల్లోకి వస్తున్నాయి. ఇక తెలంగాణలో మొదలైన ఈ కఠిన చర్యలు దేశవ్యాప్తంగా అమలైతే సినిమా పరిశ్రమకు ఇది అతి పెద్ద ఊరట అవుతుంది. తెలంగాణలో సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి ఇప్పుడు ఒక కొత్త అనుభవం ఎదురవబోతోంది. సినిమా మొదలయ్యే ముందు ఒక హెచ్చరిక, పైరసీ చేస్తే తప్పదు శిక్ష అనే కఠిన సందేశం ఇవ్వనున్నారు. ఒక్క సందేశంతో ఏం మారుతుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇందుకోసం కఠిన చర్యలు అమల్లోకి తీసుకొచ్చింది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఇప్పటికే టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ ఇలా దేశంలోని అన్ని సినీ పరిశ్రమల పాలిట మహమ్మారిలా తయారైంది ఈ పైరసీ. దీన్ని ఎన్ని రకాలుగా అణిచివేసినా మళ్లీ తలెత్తుతోంది. పైరసీ కారణంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఏటా సుమారు 3,700 కోట్ల రూపాయల నష్టం జరుగుతుండగా భారతీయ సినిమా పరిశ్రమ మొత్తానికి 22,400 కోట్ల రూపాయల నష్టం చేకూరుతోందని సినీ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమా పైరసీని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించింది. ఈ బాధ్యతను తీసుకుంది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో TGCSB. ఇప్పటి నుంచి థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు పైరసీ నిరోధక డిస్క్లైమర్ తప్పనిసరి. ఇది కేవలం ఒక ఫార్మాలిటీ కాదు, ప్రేక్షకుల్లో భయం కలిగించేలా, అవగాహన పెంచేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇంతకీ పైరసీ ఎలా జరుగుతుంది అనే విషయానికి వెళితే, అధికారుల ప్రకారం సినిమా లీకులు 2 ప్రధాన మార్గాల్లో జరుగుతున్నాయట. మొదటిది పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే. సినిమా ఎడిటింగ్, డబ్బింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్ సమయంలో ఫైనల్ HD కాపీలు బయటకు లీక్ అవుతున్నాయి. ఇవి బయటకు వచ్చేసరికి టెలిగ్రామ్, టారెంట్, ఇతర వెబ్సైట్లలో గంటల్లోనే వైరల్ అవుతున్నాయి. అంతేగాక థియేటర్లలోనే కొందరు వ్యక్తులు మొబైల్ ఫోన్లు లేదా చిన్న కెమెరాలతో సినిమాను రికార్డ్ చేస్తున్నారు. ఈ క్యామ్ కార్డింగ్ వీడియోలు తక్కువ క్వాలిటీనే అయినా రిలీజ్ అయిన రోజే ఆన్లైన్ లో కనిపిస్తున్నాయి. దీని వల్ల నష్టం ఏంటంటే, ఒక సినిమా తీసేందుకు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వేలాది మంది కష్టపడతారు, కానీ ఒక్క లీక్ చాలు బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు పడిపోతాయి, నిర్మాతలు నష్టాలకు వెళ్తారు. చాలా సందర్భాల్లో చిన్న సినిమాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు TGCSB ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటుంది. పైరసీ కేసుల దర్యాప్తుకు ప్రత్యేకంగా SOP అమలుకు తెచ్చింది. సైబర్ టీమ్స్, పోలీస్ విభాగం కలిసి పనిచేస్తాయి. డిజిటల్ ట్రాకింగ్ ద్వారా లీక్ సోర్స్ ను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు పైరసీ కంటెంట్ షేర్ చేసినా, డౌన్లోడ్ చేసినా కఠిన శిక్షలు తప్పవు అని హెచ్చరిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, థియేటర్లలో CCTV నిఘా పెంచడం, సస్పిషియస్ యాక్టివిటీస్ పై స్టాక్ ట్రైనింగ్ ఇవ్వడం, సినిమా కాపీలపై డిజిటల్ వాటర్ మార్కులు పెట్టడం వంటి చర్యలు కూడా అమల్లోకి వస్తున్నాయి. ఇక తెలంగాణలో మొదలైన ఈ కఠిన చర్యలు దేశవ్యాప్తంగా అమలైతే సినిమా పరిశ్రమకు ఇది అతి పెద్ద ఊరట అవుతుంది.